పాలిటిక్స్ లో ప్రభంజనం మ్యాజిక్ ఫిగర్ దాటి చారిత్రాత్మక విజయం. తమిళనాడు చరిత్రలో అతిపెద్ద పార్టీగా టీవీకే ఆవిర్భావం. పోటీ చేసిన 2 స్థానాల్లో గెలుపు. అయితే ఇప్పుడొచ్చిన చిక్కల ఆయన ఏ నియోజకవర్గం నుంచి కొనసాగుతారు, ఏ స్థానంలో వదులుకుంటారని నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల్లో అయినా పోటీ చేయొచ్చు. అయితే ఎన్ని నియోజకవర్గాల్లో గెలిచినా ఒక స్థానంలోనే కొనసాగాల్సి ఉంటుంది. మిగిలిన చోట్లకు రాజీనామా చేయాలి. మరి ఇప్పుడు విజయ్ ఏం చేస్తాడనేది పెద్ద డైలమా. విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచి ఈస్ట్ 2 నియోజకవర్గాల్లోనూ ఘన విజయం సాధించడంతో ఇప్పుడు ఆయన ఏ స్థానాన్ని అట్టిపెట్టుకుంటారు, ఏ సీటుకు రాజీనామా చేస్తారని చర్చ ఆసక్తికరంగా మారింది. రాజధాని చెన్నైపై పట్టు సాధించడమే లక్ష్యంగా విజయ్ పెరంబూర్ స్థానం తన వద్దే ఉంచుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. పార్టీ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉండడం, అడ్మినిస్ట్రేషన్ పరంగా పర్యవేక్షణ సులభం కావడం విజయ్కు కలిసొచ్చే అంశం. గతంలో ఎంజీఆర్ వంటి దిగ్గజ నేతలు కూడా రాజధాని పరిసరాల నుంచి తమ రాజకీయ ప్రస్థానం పటిష్టం చేసుకున్న నేపథ్యంలో విజయ్ కూడా అదే బాటలో నడిచి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆయన నిర్వహించిన ఇంటింటి ప్రచారం, మహిళలు, యువత నుంచి వచ్చిన స్పందన విజయ్ను పెరంబూర్ వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. మరోవైపు తమిళనాడు రాజకీయాలకు గుండెకాయ లాంటి తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలోనూ విజయ్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్ర వ్యాప్త ఇమేజ్ కోసం ఇక్కడ పోటీ చేసిన ఆయన డీఎంకే అభ్యర్థిపై స్పష్టమైన మెజారిటీ సాధించినప్పటికీ వ్యూహాత్మక కారణాల దృష్ట్యా ఈ స్థానం వదులుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఇక్కడ ఉప ఎన్నిక వస్తే తన సామాజిక వర్గం లేదా స్థానిక బలమైన నేతను బరిలోకి దింపి పార్టీ పట్టును నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి టీవీకే మ్యాజిక్ ఫిగర్ కు చేరువవుతున్న వేళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో విజయ్ ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. పార్టీ కోర్ కమిటీ సమావేశం అనంతరం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఏదేమైనా తొలి ఎన్నికల్లోనే 2 చోట్ల గెలిచి విజయ్ తన రాజకీయ విశ్వరూపాన్ని ప్రదర్శించారని చెప్పొచ్చు.